ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలమంచులో ఘనంగా మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ. హైదరాబాద్ తొర్రూరులో ఘనంగా పత్రిజీ చైతన్య శక్తి పిరమిడ్ ధ్యాన దేవాలయం ప్రారంభోత్సవం. వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలోని సీతమ్మ ధ్యాన కేంద్రంలో అద్భుతంగా సామూహిక అఖండ ధ్యానం. చిత్తూరు జిల్లా పలమనేరులోని జిఎస్ఆర్ జ్యువెలర్స్ గోశాల ప్రాంగణంలో విజయవంతంగా 94వ భగవద్గీత జ్ఞాన సప్తాహం. నారాయణపేట జిల్లా ముక్తల్ మండలం విస్తృతంగా ఆనాపానసతి ధ్యాన ప్రచారం నిర్వహించిన మాస్టర్లు. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ఘనంగా శ్రీమద్ భగవద్గీత జ్ఞాన సప్తాహం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో విజయవంతంగా గురు పౌర్ణమి కార్యక్రమం. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ నేతాజీ కాలేజ్లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చిన పిరమిడ్ మాస్టర్లు. ఇక వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ తొర్రూరులో పత్రిజీ చైతన్య శక్తి పిరమిడ్ ధ్యాన దేవాలయం ప్రారంభోత్సవం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రి ముఖ్య అతిథిగా పాల్గొని పత్రిజీ చైతన్య శక్తి పిరమిడ్ ధ్యాన దేవాలయాన్ని ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వల చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత అందరూ కలిసి సామూహిక ధ్యానం చేశారు. అనంతరం పిఎస్ఎస్ఎం గ్లోబల్ వ్యవస్థాపకురాలు పరిమళ పత్రి మాట్లాడుతూ ప్రపంచం మొత్తం ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్ కావాలని ఆకాంక్షించారు. ప్రతి దేశంలో పిరమిడ్లు రావాలన్నారు. అలాగే మనం అందిస్తున్న జ్ఞానం, సందేశం పిఎంసి ద్వారా ప్రపంచం మొత్తం వెళ్లాలంటే పిఎంసి బలంగా ఉండాలన్నారు. పిఎంసికి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు పాల్గొని జ్ఞాన సందేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా చిన్నారులచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇంకా నేను ఏ ట్రస్ట్ చూడలేదు పిరమిడ్ జగత్కి పనిచేయడం. శాకాహార జగత్కి పనిచేస్తున్నారు, ధ్యాన జగత్కి పనిచేస్తున్నారు, కానీ పిరమిడ్ జగత్కి ఎవరు పనిచేయట్లే. సో నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. అండ్ ఇదంతా ఈ మెసేజ్ అంతా పిఎంసి ద్వారా అన్ని దేశాలకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. అలా వెళ్ళాలి అంటే మనకి పిఎంసిని బాగా సపోర్ట్ చేసి, స్ట్రాంగ్ చేసి, వీడియోలు తయారు చేసి, ప్రతి ఒక్క పిరమిడ్ గురించి వీడియోలు తయారు చేసి, ఆ పిరమిడ్ యొక్క మహత్వం ఏంటి, ఎందుకు కట్టాలి అని ఒక షో చేయాలని నా కోరిక పిరమిడ్ జగత్ మీద. ఈ పిరమిడ్ ఎందుకు కట్టారు ఇంతకు? దీని యొక్క ఆవశ్యకత ఏంటి? ఎన్నో సంవత్సరాలైనప్పటికీ ఇది ఎలా నిల్చొని ఉంది? దానికి సంబంధించినటువంటి మెటీరియల్ చదవడం మొదలుపెట్టాను. పిరమిడ్ అన్నది మనకు అందరికీ ఏం తెలుసు అంటే, పిరమిడ్ మాస్టర్లకి 3 ఎక్కువ శక్తి వస్తుందని తెలుసు, రోగాలు పోతాయని తెలుసు, ఇట్లా కొన్ని పాయింట్స్ మనకు తెలుసు. కానీ పిరమిడ్స్ అన్నవి ఈ భూమండలం ఒక సమతుల్యంగా, ఈ భూమండలం హాయిగా ఆనందంగా మనందరం జీవించాలంటే, ఈ భూమండలం మీద ఎక్కడ తక్కువ ఎనర్జీ అయినా, ఎక్కడ ఇన్బ్యాలెన్స్ ఉన్నా అన్నింటినీ బ్యాలెన్స్ చేసేది ఆ పిరమిడ్. అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ పట్టణంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు స్రవంతి సుబ్రహ్మణ్యం అపార్ట్మెంట్స్ లో సామూహిక ధ్యానం మొదటి వార్షికోత్సవం సందర్భంగా మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీ, ధ్యానం, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పిఎంసి ఇన్ఛార్జి రమేష్, పిరమిడ్ సేవాదళ అధ్యక్షులు నాగేశ్వరరావు, విశ్వ చైతన్య పిరమిడ్ ధ్యాన ఆశ్రమం నిర్వాహకులు శ్రీదేవి, రాఘవ, పిరమిడ్ మాస్టర్లు మురళీకృష్ణ, కుసుమకుమారి, సుధాదేవి, జయశ్రీ, సుభాన్ బి 100 మందికి పైగా పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిరమిడ్ మాస్టర్ స్రవంతి మాట్లాడుతూ ధ్యానం మనకు అన్ని నేర్పిస్తుందని, అందువలన ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని సూచించారు. అనంతరం పిరమిడ్ మాస్టర్ రాఘవ మాట్లాడుతూ ధ్యానం చేయక ముందు తనకు ఎన్నో చెడు అలవాట్లు ఉండేవి, ధ్యానం ప్రారంభించిన తర్వాత అవన్నీ తొలగిపోయాయని తెలియజేశారు. జిల్లా పిఎంసి ఇన్ఛార్జి రమేష్ మాట్లాడుతూ పాపము, పుణ్యము, మోక్షం గురించి అద్భుతంగా వివరించారు. మనం తెలుసుకున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలని సూచించారు. అలాగే ఈ సందర్భంగా నిర్వహించిన మహాకర్ణ శాకాహార సద్భావన ర్యాలీలో పెద్ద ఎత్తున పిరమిడ్ మాస్టర్లు, ధ్యానులు పాల్గొని శాకాహార విశిష్టతను తెలిపే ఫ్లకాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేస్తూ ఎంతో అద్భుతంగా ర్యాలీ నిర్వహించారు. ఎందుకంటే ఆ మహానుభావుల వల్లే మనం ఇక్కడ కలుసుకున్నాం. మరి నిన్ననే గురు పౌర్ణమి చెప్పుకున్నాం. మరి గురు పౌర్ణమి అంటే అందరికి తెలిసే ఉన్నది.
మన గురువులు తల్లి తండ్రి మొదటి రెండోది. తర్వాత జీవితంలో మనకి అభివృద్ధికి మన ఎదుగుదలకి తోడ్పడిన ఎంతోమంది గురువులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా మన మనోఫలకంపై మనం స్మరించుకొని వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకునే రోజు అది గురుపౌర్ణమి. ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి ఇంట్లో తెలుసుకుంటే ఏ ఇంట్లోనూ ఒక్క ఏడుపు కొట్టు కూడా రాదు. ప్రతి ఒక్కరికి కావాల్సింది అదేనా కాదా? అదే సంతోషమా కాదా? ఆనందమే కదా కావాల్సింది. ప్రతి ఇంట్లో ఆనందం ఉంటే మరి ఇంకో చోటకి ఎక్కడికైనా వెళ్ళగలరా? ధర్మం సత్యం అనేది మన ఇంట్లో నుంచి మొదలు పెడుతూ ఉంటే ఇంకెక్కడో చూడగలరా? ప్రతి ఇంటి నుంచి మొదలవ్వాలి, ప్రతి ఒక్కరి నుంచి మొదలవ్వాలి. ఇది వయసుకి చెందినదే కానీ మనసు చాలా గొప్పగా కనబడుతుంది. చాలా ఉన్నతి స్థితికి ఏంటంటే ఉన్నది. అటువంటి మాస్టర్స్ మనకి చాలా అవసరం. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలో అందరూ చెప్పినట్టు ప్రతి ఇంటి ఇల్లాలు, ప్రతి ఇంటి యజమాని కరెక్ట్గా ఇలాగే ఆలోచిస్తే అద్భుతమైన జీవితం అందరూ కూడా జీవితం తీసుకోవచ్చు. గురువు గారు ప్రతిదీ చాలా సూక్ష్మంగా, ఏ కష్టం లేకుండా, ఏ ఖర్చు లేకుండా చక్కటి దారి మనకి చూపించారు. సిద్దిపేట పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో పిఎంసి ట్రస్టీ ధ్యాన గద్దర్ భూపతిరాజుకు హై రేంజ్ బుక్ ఆఫ్ వరల్డ్ అవార్డు వచ్చిన సందర్భంగా అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్దిపేట జిల్లా మాస్టర్లు ధ్యాన గద్దర్ భూపతిరాజును ఘనంగా సన్మానించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. అనంతరం ధ్యాన గద్దర్ భూపతిరాజు చక్కటి సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ధ్యాన గీతాలను అద్భుతంగా ఆలపించి అలరించారు. ఈ కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు ఈశ్వరయ్య, వైస్ ప్రెసిడెంట్ పి వీరేశం, సెక్రటరీ కె ఎల్లయ్య, ట్రెజరర్ సౌమ్య, సేవదల్ జిల్లా ఇన్ఛార్జ్ బాలయ్య, షిరిడి సాయిబాబా గుడి చైర్మన్ గంధి శ్రీనివాస్, చేర్యాల, హుస్నాబాద్, సిద్దిపేట పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు. పెద్దలార తనికులార పేదలారా ధ్యానము చేద్దాము అన్నలార శ్వాసను పడదాము అన్నలారా. సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఆత్మధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి చే శ్రీమద్ భగవద్గీత ధ్యాన జ్ఞాన సప్తాహంలో 10వ రోజు ఎంతో అద్భుతంగా జరిగింది. బ్రహ్మర్షి గోపాల్ రెడ్డి ధ్యానులకు చక్కటి సందేశాన్ని ఇచ్చారు. ఈ సందర్భంగా భగవద్గీత శ్లోకాల ద్వారా కర్మలు అనే అంశాన్ని అద్భుతంగా వివరించి ధ్యానులకు విశేషమైన జ్ఞానాన్ని పంచారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. జిఎస్ఆర్ జ్యువెలరీస్ వారి నిర్వహణలో చిత్తూరు జిల్లా పలమనేరులోని జిఎస్ఆర్ జ్యువెలరీస్ గోశాల ప్రాంగణంలో 94వ భగవద్గీత జ్ఞాన సప్తాహం ఎంతో అద్భుతంగా జరుగుతోంది. ఈ కార్యక్రమంలో 6వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ భగవద్గీత ప్రవచకులు జిసి బాలాజీ భగవద్గీత జ్ఞానాన్ని అద్భుతంగా బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమాన్ని పిరమిడ్ మాస్టర్లు జి సురేష్, ఎం చిన్నయ్య శెట్టిలు అద్భుతంగా నిర్వహిస్తున్నారు. ఆత్మన్యేవ చ సంతుష్టః తస్య కార్యం న విద్యతే. యస్వాత్మ ప్రతిరేవ, ఎవరైతే నిరంతరము తమలో తాము రమిస్తూ ఉంటారో, యస్వాత్మ ప్రతిరేవ స్యాత్ ఆత్మ తృప్తశ్చ, ఆత్మ తృప్తితో ఉంటారో, ఆత్మ తృప్తశ్చ మానవ ఆత్మన్యేవ చ సంతుష్టః, ఎవరైతే నిత్యము సంతోషంగా ఉంటారో వాళ్ళకి ఈ భూమి మీద ఇంకా ఏ పని చేయవలసిన పని ఏం లేదు.
పిఎస్ఎస్ఎం వీరవాసరం మండలం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరంలోని శ్రీ సీతారామస్వామి దేవస్థానంలో గురు పౌర్ణమి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ గోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రుద్రరాజు పెద్దివర్మ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన పసుమర్తి కనకం గురువు ప్రాధాన్యత, గురు పౌర్ణమి విశిష్టత తెలియజేసి అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత సామాజిక కార్యకర్తగా సేవలందిస్తున్న మౌనిక మనోహర్ దంపతులను, సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అల్లు రామసుబ్బలక్ష్మి దంపతులు, జ్ఞానదాత కనకమును జిల్లా అధ్యక్షులు రుద్రంరాజు పెద్దివర్మను ఘనంగా సత్కరించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు విజయలక్ష్మి, ఇందిరా, నిర్వాహకులు కేవీడి ప్రసాద్, రాంబాబు, కృష్ణారావు, ఉదయ్, బాబీ 80 మందికి పైగా ధ్యానులు పాల్గొన్నారు. ధ్యానాన్ని ఎక్కడైనా చేయవచ్చునని, ఎప్పుడైనా చేయవచ్చునని, ఎంతసేపు అయినా చేయవచ్చునని, అదంపక్షం మన వయసు 5 సంవత్సరాల నిమిషాలు తప్పనిసరిగా ధ్యానం చేసే తీరాలని దేశ విదేశాలు తిరిగి పండిత పామర్లకు కూడా అర్థమయ్యే రీతిలో ఈ జ్ఞానాన్ని ప్రబోధించిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ రామచంద్రరావు గౌడ్, పురుషోత్తం రావుల ఆధ్వర్యంలో నారాయణపేట జిల్లా ముక్తల్ మండలం విస్తృతంగా ఆనాపానసతి ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ధ్యాన ప్రచారంలో భాగంగా ముక్తల్ మండలంలోని పంచదేవ్, పహాడ్, పారేవుల, పశువుల గ్రామాల్లోని పలు స్కూళ్లలో ధ్యాన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. అలాగే భగవద్గీత శ్లోకాల ద్వారా ధ్యానం, శాకాహార విశిష్టతలను వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. విజ్ఞానం పెరిగిందంటారు, మూఢత్వంతో మూగ జీవులను రాళ్లకు ఎందుకు బలిస్తారు? వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పుల్లుకోదురా, కాల జ్ఞానం కళ్ళ కాదురా. చూడండి, మూఢత్వంతో మనం ఏం చేస్తున్నాము? గొర్రెని, మేకని, పొడిని వస్తున్నాం అన్నమాట. అది మనమే భక్షిస్తున్నాం, అంటే పాపాహారం అన్నమాట. అటువంటి ఆహారం తీసుకోవాలని చక్కగా చెప్పాడు బ్రహ్మంగారు మనకు కాలజ్ఞానంలో. ఎల్లమ్మ కంచు మల్లమ్మ కంచులు కళ్ళు మాంసం పెట్టి కుడి చేరయా అల్లదే. వనపర్తి జిల్లా కడుకుంట్ల గ్రామంలోని సీతమ్మ ధ్యాన కేంద్రంలో గురు పౌర్ణమి సందర్భంగా సామూహిక అఖండ ధ్యానం ఘనంగా నిర్వహించారు ధ్యాన కేంద్రం నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతలుగా సీనియర్ పిరమిడ్ మాస్టర్లు జైపాల్ రెడ్డి, తిరుపతమ్మ విచ్చేసి గురువుల విశిష్టత గురించి తెలియజేశారు. గురువు అంటే అజ్ఞానం నుండి జ్ఞానం వైపు నడిపించేవారని తెలిపారు. బ్రహ్మర్షి పత్రిజీ, సదానంద యోగి అందరికీ ఆత్మజ్ఞానాన్ని అందించారన్నారు. జ్ఞానం వైపు నడిపించే ప్రతి ఒక్కరిని గురువుగానే భావించాలని సూచించారు. అనంతరం అందరికీ అన్నప్రసాదం అందించారు నిర్వాహకులు. ఈ కార్యక్రమాన్ని సీతమ్మ ధ్యాన కేంద్రం నిర్వాహకురాలు నాగేశ్వరమ్మ అద్భుతంగా నిర్వహించారు. అందుకని నేను నా కొడుకు చనిపోయిండు, నేను స్వీకరిస్తున్నాను బుద్ధుల దగ్గర చెప్తాను. చెప్పినప్పుడు మన ఎందుకు వచ్చినావు నా దగ్గరికి, నన్ను వెతుకుంటే ఎందుకు వచ్చినావు అంటే, నాకు జ్ఞానోదయం అయింది కాబట్టి నేను కూడా నీ మార్గంలోనే ఉంటా, నాకు నీ విద్యనే నేర్చుకొని నేను కూడా ఈ విధంగా సేవ చేయాలనుకుంటున్నాను ఆ తల్లి చెప్పి బుద్ధునిలో శిష్యురాలుగా చేరిపోతాను. నెల్లూరు జిల్లా వింజమూరులోని శ్రీ నేతాజీ కాలేజ్ లో విద్యార్థులకు ధ్యాన శిక్షణ ఇచ్చారు సీనియర్ పిరమిడ్ మాస్టర్ పద్మ. ఈ సందర్భంగా విద్యార్థులకు ధ్యానం ఎలా చేయాలి అనే దానిపై చక్కటి అవగాహన కల్పించారు. అలాగే ధ్యాన విశిష్టత, నిత్య జీవితంలో ధ్యానం చేయడం వల్ల విద్యార్థులకు కలుగు లాభాల గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం సంజయ్ నగర్ లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ప్రతిరోజు ధ్యాన శిక్షణ, ఆత్మజ్ఞాన బోధన కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా నిర్వహించిన కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ సూరిబాబు ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. ఇవన్నీ మాట్లాడుకోవాలి. నేనేం చెప్తాను, అనుభవించలే ఎన్నో ఆ కర్మ ముందు అనుభవించుకోకు అన్నాడు. ఒకవేళ నువ్వు ముందునే నాకు వచ్చింటే ఆ కథ చెప్తా అంటే, లేకుంటే లేదు.
ఇది ఎందుకంటే మేడం ఇది ఒక సంకల్పం అన్నమాట. రెండోది ఎలా ఉందంటే నాకు అలవాటైంది కదా, నేనేమన్నా అంటే నా పిల్లలకి నా కొడుక్కి పింఛన్ ఇప్పి ఆరోగ్యం బాగాలేదు కదా, పింఛన్ ఇప్పిలా అనుకున్నా, తీసుకొచ్చిన ఇక్కడ ఎవరు చెప్తానంటే నారాయణ సార్ ఎవరు చెప్తాను, క్లాస్ చెప్తాను అక్కడ ఆ పిరమిడ్. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో గల లక్ష్మీనారాయణ పిరమిడ్లో గురు పౌర్ణమి వేడుకలు ఘనంగా నిర్వహించారు పిరమిడ్ నిర్వాహకులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ మచ్నూరి లక్ష్మీరాజ్ యాదవ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరి జీవితంలో గురువు ఉంటారని, అయితే శ్వాసే మన గురువని తెలిపారు. ధ్యానం ద్వారా సమాజంలో ఎంతో మార్పు వస్తుందని, బ్రహ్మశ్రీ పత్రిజీ లాంటి గురువు దొరకడం మన అదృష్టమని అన్నారు. అనంతరం జ్ఞానదాతగా విచ్చేసిన సీనియర్ పిరమిడ్ మాస్టర్ పావని గురు పౌర్ణమి విశిష్టత గురించి తెలియజేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఆ తర్వాత సన్మాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ పిరమిడ్ ధ్యాన మందిరం నిర్వాహకులు బొమ్మిడ్యాల సత్యనారాయణ, లక్ష్మీ దంపతులు, బీజేపీ నేత బాలరాజు, పిరమిడ్ మాస్టర్లు భిక్షపతి, రామాంజలి, అనంతమ్మ, సువర్ణ తదితరులు పాల్గొన్నారు. గురు పౌర్ణమి సందర్భంగా అసలు గురు పౌర్ణమి అంటే ఏంటి, గురు పౌర్ణమి యొక్క విశిష్టత ఏంటి అన్న విషయాలు కొన్ని తెలుసుకుందామని. ఓకేనా? సో అసలు గురు పౌర్ణమి అంటే ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమి అని అంటారు. ఆషాఢ పౌర్ణమి అంటే ప్రతి నెల మనకి పౌర్ణమి అవుతుంది, కానీ ఆషాఢ పౌర్ణమినే గురు పౌర్ణమి అని అంటున్నాం. మరి గురు పౌర్ణమి, ఆషాఢ పౌర్ణమిని గురు పౌర్ణమి ఎందుకు అంటున్నాము అంటే ఈ రోజు వ్యాస భగవానుడి పుట్టినరోజు. సత్యసాయి జిల్లా గొట్లూరు గ్రామంలోని శ్రీ నీలకంఠేశ్వర పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యానం సజ్జన సాంగత్యం విజయవంతంగా జరిగింది. ఈ సందర్భంగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రసాద్ ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. అలాగే ఆధ్యాత్మిక కథల ద్వారా గురువు గొప్పతనం గురించి తెలియజేసి ధ్యానులకు మంచి జ్ఞానాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. తర్వాత పార్వతీగా హిమవంతుని కూతురుగా వచ్చి పార్వతీదేవి వస్తుంది. ఆయనకి ఇద్దరు భార్యలు. ఈ శంతనమహారాజు భార్య వచ్చి గంగాదేవి. అది భీష్ముని కథలో ఓ రోజు వస్తుంది, మరి చెప్తాను క్లాస్ ఏదైనా వచ్చినప్పుడు. గంగాదేవి భీష్మునికి భార్య, భీష్ముని తల్లి. ఇప్పుడు కూడా ఎవరైనా ఏదైనా చెప్తేనా మనము గుడిగా నమ్మద్దండి. సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ కైలాస్ పాటిల్ ఆధ్వర్యంలో కర్ణాటక బీదర్ జిల్లా బసవ కళ్యాణ్లోని హిరేమత్ పబ్లిక్ స్కూల్లో, అలాగే శ్రీ గురు మహాలింగేశ్వర ప్రైమరీ స్కూల్లో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకి ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు. ధ్యాన విశిష్టత, ధ్యానం చేస్తే విద్యార్థులకు ఎలాంటి లాభాలు కలుగుతాయి అనే విషయాల గురించి చక్కగా వివరించారు. విద్యార్థులు ప్రతిరోజు ధ్యానం చేయాలని సూచించి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ಎಲ್ಲ ನನ್ನ ಶಿಕ್ಷಕರ ಸಿಬ್ಬಂದಿ ವರ್ಗಗಳಿಗೂ ಕೂಡ ನಮಸ್ಕರಿಸಿ, ಇವತ್ತು ನಮ್ಮ ಶಾಲೆಗೆ ಅಂದರೆ ಶ್ರೀ ಗುರು ಮಹಾಲಿಂಗೇಶ್ವರ ಪ್ರಾಥಮಿಕ ಮತ್ತು ಪ್ರೌಢಶಾಲೆಯಲ್ಲಿ ಎಲ್ಲ ವಿದ್ಯಾರ್ಥಿಗಳಿಗೆ ಡಾಕ್ಟರ್ ಕೈಲಾಸ್ ಪಾಟೀಲ್ ಸರ್ ಅವರು ಬಂದು ಯಾಕೆ ಯೋಗ ಮಾಡಬೇಕು, ಧ್ಯಾನ ಯಾಕೆ ಮಾಡಬೇಕು, ಆರೋಗ್ಯವನ್ನು ಭಾಗ್ಯ ಅಂತ ಹೇಳಿ ಯಾಕೆ ಹೇಳಿದ್ರು ಅಂತಂದ್ರೆ, ನಾವು ದಿನನಿತ್ಯ ನಾವು ಏನು ಮಾಡ್ತಿದ್ದೀವಪ್ಪ ಅಂತಂದರೆ ప్రపంచ శాంతి కోసం పీఎంసీ నిర్వహణలో తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో ఆగస్టు 22 నుంచి నిర్వహిస్తున్న ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని అందరినీ ఆహ్వానిస్తూ ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీతబాబు ఆధ్వర్యంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వర్ ని ధ్యాన మహాయజ్ఞంలో పాల్గొనాలని ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీతబాబు, పిరమిడ్ మాస్టర్లు పాల్గొన్నారు.
ప్రకాశం జిల్లా ఎస్టీ కాలనీలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా జ్ఞానదాత టిఎస్ఆర్ మూర్తి ధ్యానులకు ధ్యాన విశిష్టత గురించి చక్కగా తెలియజేశారు. మనం ఎప్పుడైతే శ్వాసను గమనిస్తామో వాయుపుత్రులం అవుతామని తెలిపారు. అలాగే ధ్యానం చేస్తే మన జీవితాలు సుందరంగా తయారవుతాయని తెలియజేశారు. అనంతరం ధ్యాన గీతాలను ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. సీత అంటే విశ్వమయ ప్రాణశక్తి, రాముడు అంటే ఆత్మ నిర్గుణుడు. ఎప్పుడైతే శ్వాసను గమనిస్తామో వాయుపుత్రులం అవుతామో పవనపుత్రులం అవుతామో ఆ సీత అనే విశ్వశక్తి లోపలికి వచ్చి లోపల ఉన్న రాముడితో ఆత్మతో ఇదే అసలైన రామాయణ కాండ. ఆయన వచ్చినాక సుందరకాండ ధ్యానం చేస్తే సుందరంగా తయారవుతాయి మన జీవితాలు. తనలో సర్వం తనలో పల వెదుకలే. సత్యసాయి జిల్లా వెల్పుమడుగు గ్రామంలోని శ్రీ గురు పిరమిడ్ ధ్యాన మందిరంలో పిరమిడ్ మాస్టర్ వెంకట సుబ్బమ్మ ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ కాశీ విశ్వనాథ్ పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా తన ధ్యాన అనుభవాల ద్వారా ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్రం జూలై 24 నుంచి నవంబర్ 11 బ్రహ్మర్షి పత్రిజీ జన్మదినం వరకు 111 రోజులు మౌన దీక్ష చేపట్టారు. ఈ 111 రోజుల అంతర్ముఖ మౌన సాధనలో భాగంగా ఏలూరులోని వైభవ్ అపార్ట్మెంట్స్ లో గల పిరమిడ్ కేర్ సెంటర్ లో మౌన ధ్యానం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ మౌన ధ్యానంలో పలువురు పిరమిడ్ మాస్టర్లు ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.